యజుడా ఈ గెలుపు ఇంకా స్పష్టమే కాలేదు. V6 ఎంత ఇజ్జతి బరిదెగిచ్చి రాసుకొచ్చింది. గెలుపు దిశగా తిన్మార్ నవీన్. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలోనే ఉన్నావు, కానీ అది గెలుపు దిశగా పోయేదా ఓటమి దిశగా పోయేదా ఈ రాత్రికి తెలుస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో తేలని ఫలితం, కొనసాగుతున్న రెండో ప్రయారిటీ ఓట్ల లెక్కింపు. తీన్మార్ నవీన్కే గెలుపు అవకాశాలు ఉన్నట్లు ఉన్నాయంటున్న విశ్లేషకులు. ఓటమి ఉన్నాయంటున్న విశ్లేషకులు అంటే ఇప్పుడు అశోక్ కుమార్ కు వేసిన 29,000 ఓట్లు కావచ్చు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వేసిన 43,000 ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఈ వ్యక్తికి పడితేనే గెలుస్తాడు, కానీ ఈ వ్యక్తికి పడాయి. బీజేపీ వాళ్ళు తీన్మార్ నవీన్కి ఓట్లు ఎత్తారా? ఎత్తిగా వాళ్ళు ఇజ్జత్ దక్కువాలి అన్నట్టే. ఎందుకంటే వాళ్ళ పార్టీ మీద పేటప్పుడు ఇంత బండెడు పెన తీసేసిపోయాడు. మోడీ అవినీతి పరుడు అన్నాడు. ఫస్ట్ ఏమో బీజేపీ చేరినప్పుడు మోడీని మించిన నాయకుడు లేడు, మోడీ చాలా బాగా చేస్తున్నాడు అన్నాడు. బీజేపీ నుండి బయటికి రాగానే అది మతతత్వ పార్టీ, అది అక్కర్రాని పార్టీ, వాళ్ళు దొంగలు అని ఇంత బండెడు పెండేసిపోయాడు. అయినా ఒకవేళ బీజేపీ మనుషులు 43,000 ఓట్లు వేసిన బీజేపీ ఫేవర్ ఉన్న వ్యక్తులు గ్రాడ్యుయేట్స్ ఎవరైనా రెండో ప్రయారిటీ ఓటు మళ్ళాకెత్తే ఇక మీద అంత ఇజ్జత్ దక్కోళ్ళు లేరు, మీ అంత శరం దక్కిన వాళ్ళు లేరు. ఇట్లా తిట్టాల్సిందే, ఎందుకంటే తెలియదక్కువ మనుషులు అన్నట్టే కదా గ్రాడ్యుయేట్స్ కూడా. గీవినికి వేసింలానే ఓట్లు ఎట్లా వేసింలే నాకు అర్థం కాదు. ఓటమి భయంతో బీఆర్ఎస్ నిందలు, అధికారులపై ఆరోపణలు అబద్ధం. తీన్మార్ నవీన్ 100 కోట్లు పెట్టి అక్రమంగా గెలవాలని చూశారు. ఎంత శుద్ధపూస మాటలో, ఎన్ని సకంపూస మాటలు మాట్లాడుతాడో. ఈయన రూపాయి పంచలే, మీ తోడు 100 కోట్లు పంచాడు. ఈ బ్లాక్ మెయిల్ దగ్గర ఉన్న డబ్బులలో ₹1 పంచలేదట. ఇక నేను అంటాను కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మొదటి ప్రాధాన్యత ఓట్లు గెలవలేదు కదా, ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు 30,000 ఓట్లు పడ్డాయి, అన్ని చెల్లని ఓట్లు అయిపోయినాయి. ఇక నా మీద ప్రేమతోటి ఒకడు ఐ లవ్ యూ అని రాసిండు. మంచి అందంగా ఉన్నాడు కదా, ఐ లవ్ యూ అని రాసిండు అట. ఐ లవ్ యూ అని రాసిండు. ఒకడు మినిస్టర్ ఇవ్వాలి, ఇక చింతపండు నవీన్ కుమార్ కు మినిస్టర్ అని రాసిండు. ఒకడు జై నవీన్ అని రాసిండు. ఒకడట ఎట్లా చెప్తారా అంటే, ఇక ఏడన్నా చూస్తే అతికేటట్టే. ఈయనేమన్నా ఐశ్వర్యరాయ, లేకపోతే కత్రినా కైఫా, లేకపోతే మల్లికా షరావతా, కంగనా రనౌతా, లేకపోతే ఆ పోర్న్ సినిమాలు తీసే ఆమె మియా మాల్కోవనా, మియా ఖలీఫానా, ఏంటిదని? ఈయన ఆట బ్యాలెట్ పేపర్ మీద ఈయన ఫోటో ఉంటేనట, ఒకడాట ఫోటో జింపుకొని జేబులో పెట్టుకొని పోయిండట. ఇది నమ్మే ముచ్చట్లేదు. నిన్న ప్రెస్ మీట్లో చెప్తా అంటే సావు నవ్వొచ్చింది నాకైతే. ఫోటో చింపుకొని జైల్లో పెట్టుకొని పోయడానికి నువ్వు ఆడపిల్లవా? అమ్మాయివా నువ్వేమన్నా? ఓ అందంగా ఉన్నది అమ్మాయి, చూసేదానికి ముక్కు మూతి అంత మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నది, చూసే కొద్దీ సంబరం అవుతుంది, చూసే కొద్దీ సంతోషం అవుతుంది అంటే ఎవడో పనికి మాలిన విధవా అమ్మాయి ఫోటోను కట్ చేసుకొని జేబులో పెట్టుకొని పోయిండ అంటే ఓ అర్థం ఉంటుంది. ఊరబంది పరిచినట్టు పరిచినావు, నీ ఫోటో ఎందుకు పట్టుకో? ఊర్లో ఊరబందులు పెరిగినట్టు నువ్వు పెరిగినావు, అడ్డదిడ్డంగా పెరిగినావు, నీ ఫోటో ఎందుకు కట్ చేసుకొని పోతారు? చెప్తే నవ్వుకుంటారు ఎవడన్నా. ఇటు గీన గీన ఫోటో పట్టుకపోతాడా? ఇటు పేను కొరిగింది, ఇటు చూడు, గిటు చూపించారా? ఇట్లా సగం మొత్తం పేనే కొరికింది. ఇటు ఇక్కడ ఇంటికెళ్ళే లేవు, అడ్డదిడ్డంగా ఇంటికెళ్ళు ఉన్నాయి. మళ్ళా మన 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 ఆ పందిని చంపి ఊరు బయట పడేస్తే వాస్తుంది కదా, ఇట్లా అట్లా వాసినవు. పంది చచ్చిపోయిన పంది వాసినట్టు వాసినవు. ఇక కండ్లు ఏ అర్ధరాత్రి దాకా తాగినవో అట్లా కండ్లు వాసినాయి. ఇక పెదవులోకి లిప్టిక్ పెట్టినట్టు ఆ పెదవులోకి పెట్టిన లిప్టిక్ చూసి కోసుకపోయినా ఏంది వాడేమన్నా? పెదవులోకి పెట్టిన లిస్ట్ ఆడెంత దిక్కుమాలిన మనిషివాడు, నీ ఫోటో కోసుకపోయేదానికి అని ఇట్లా నమ్మిచ్చుడు. ఇంత ప్రేమ ఉన్నది నాకు జనాల మీద. ఎవడు అన్నట ఈ చింతపండు నవీన్ కుమార్కి మినిస్టర్ పదవి ఇవ్వాలని రాసిందట. అంటే ఇప్పుడు ప్రిపేర్ చేస్తాడు. ఈయనకు సంబంధించిన వ్యక్తులు ఇక రోజు నవీన్కి మినిస్టర్ ఇవ్వాలి, నవీన్కి మినిస్టర్ ఇవ్వాలని అనేటట్టు కామెంట్స్ పెట్టేటట్టు ఇదొక కథ. ఆయన టక్కుటా మారే చేసాల ముందు మీరు పిచ్చోళ్ళు అవుతారు చూడు ఆయనతోటి ఉన్నోళ్ళు. ఇక ఇట్లా ఇక నిందలాట, నిందలు వేసింలాట, అధికారులు అది వేసింలాట, ఇది వేసింలాట, లేని అబద్ధాలు చెప్తాను. 30,000 ఓట్లు చెల్లనియే కాదంటలేము, కాకపోతే అలా నీకు 10,000 5,000 పడి ఉంటాయి, అది కూడా కాదంటలేము. మరీ నీ లెక్క అబద్ధాలు చెప్పడానికి మాకు మనసు ఒప్పదు.
నీకు కొన్ని ఎన్నో పడని ఉంటాయి. ఓడు రాకనో ఓ రాకనో ఓటు ఎట్లా వేయాలో తెలియకో ఏదోటి చేస్తారు. ఇప్పుడు వటకాయ మల్లిగాడని రాసింది చెప్తలేడు. ఆ రిటర్నింగ్ అధికారి అది చూసి ఒక్కటేనే కూడా గీత కూడా రాసిలా పాడు కానీ ఓటాన్ని. ఆ వటకాయ అని రాసింది చెప్తలేడు. బ్లాక్ మెయిలర్ మల్లయ్య అని రాసింది చెప్తలేడు. ఫోటో కట్ చేసుకొని జైలు పెట్టుకొని పాయన అది ఫోటో ఇంట్లాడుకోవచ్చుకపో ఎక్కడున్నదో. అడమైన ఒకళ్ళ చెప్పు అన్ని అడమైన మాటలు నమ్మించే మాటలు. ఫోటో కట్ చేసుకొని పోతారా ఎవడన్నా? వారి ఐశ్వర్యరాయివా లేకపోతే కత్రినా కైఫ్వా? గంత అందంగా ఉన్నావా? వాని కంచికి నువ్వు గంత అందంగా కనబడ్డావు. వాని కంచికి ఎవడవాడు? వాడిని నువ్వు ఇద్దరిని పాత చెప్పు తీసి ముఖమంతా చూడాలి మీ ఇద్దరు. చెప్పుడు మన రిపోర్టర్ అడిగిన దానికి ఆ ఫోటో కట్ చేసుకొని జైలు పెట్టుకొని పోయిందిగా. వీడియో చూసినట్టు అసలు ఏమన్నా రాయిస్తారా లోపలికి? కౌంటింగ్ సంబంధించి వాళ్ళకొక ఐడి కార్డు ఇస్తారు. వాళ్ళు తప్పించి ఇంకోళ్ళు లోపలికి పోయే అవకాశమే లేదు. పోని అక్కడ చూపెట్టినాక ఇది కోసుకొని పోరా బాబా అని చెప్తాను. కాదు, ఈ ఓటింగ్ వేసే దగ్గర ఒక గిట్లాంటి స్కెచ్ పెన్ ఒకటి ఉంటుంది. స్కెచ్ పెన్ తోటి ఎట్లా కట్ చేసుకున్నారా? వాడు చేతితో చింపుకుంటా అంటే ఆ లోపల ఉన్న అధికారులు ఊరుకుంటారా? ఎందుకు చింపుతానరా బాబా అని వచ్చి 2 దవడ పాయింట్ అందుకోరు. కోసుకొని పోయినలాట. ఆ కోసుకొని పోయిన దాన్ని ఇట్లా మనిషి ఎత్తా అంటే అలా చూసినట్టే చెప్తాను. అబద్ధాలు మానుకో, ఈ అబద్ధాలని మానుకో.